అజయ్‌కి నాది ఒక స్టోరీ ఉంది. చెప్పొచ్చో లేదో? తర్వాత కావాలంటే ఎడిటింగ్‌లో చెప్పేసి అలా పర్లేదండి, చెప్పండి. నచ్చకపోతే తీసేయి. దానికే ఉంది. అజయ్ ఏంటంటే ఏ సినిమాకి రాదు మన బుజ్జిగాడే బుజ్జిగాడే. బుజ్జిగాడికే బుజ్జిగాడికే షాపింగ్. మిలాన్ వెళ్ళాం. మిలాన్ కరెక్ట్. బుజ్జిగాడి డ్రెస్సింగ్ చింపేయాలని డిసైడ్ అయ్యాం. సరే ఎక్కడ బాస్కిని అడిగాను, బెస్ట్ వరల్డ్స్ బెస్ట్ ప్లేస్ చెప్పు బాస్కి అండి. మిలాన్ ఇస్ ద బెస్ట్ అన్నాడు. ఓకే విల్ గో టు మిలాన్. సో మిలాన్ వెళ్ళాం, అజయ్ మేము అందరూ వెళ్ళాం. వెళ్ళి నేను షాపింగ్ సూపర్ ఫాస్ట్, అంటే కంగారు వచ్చేస్తుంది. అంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఒకళ్ళు క్రెడిట్ కార్డ్ బిల్ కడతా ఉంటారు, ఒకళ్ళు నేను వేరే షాప్కి వెళ్ళిపోతాను ఆ టైంకి. వేసుకుని ఇప్పి అది సూపర్ ఫాస్ట్. 30 షర్ట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు షర్ట్లు వేయట్లేదు అసలు, ఇప్పుడు ఆ బతుకు ఎక్కువైపోయినట్టుంది. ముందు అట్లీస్ట్ వేసుకుని ఇప్పుడు వేసుకోవట్లేదు, అది ఇది దాన్ని ఇప్పుడు ఇంకా ఫాస్ట్. సో ఆ ఫాస్ట్లో నేనంటే దాని మీద ఉంటాను. నేను బాస్కి ఈ డ్రెస్ బాగుంటుందా, ఇది బాగుంటుందా, అది బాగుంటుందా అని ఆలోచిస్తున్నాం. అజయ్ వచ్చి పాపం హెల్ప్ చేద్దాం. నేను నాకు షాపింగ్ ఎక్కువసేపు కూర్చుని దాన్ని గంట సేపు చూసి ఆ టైప్ కాదు నేను. అది బాగుంది తీసే, బాగుంది ఒక ఇవన్నీ వేసి ఇవన్నీ వేసి, అంటే నేను అదేంటిది డ్రెస్సింగ్ రూమ్లో ఎంత గొప్ప ఉంటుంది, ఇలా 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 దాటుకుని రావాలి, అన్ని వేసుకుంటాను. సో అజయ్ పాపం ఏదో హెల్ప్ చేద్దామని వచ్చి మంచి మిలాన్లో ఎక్కడో మిలాన్లో ఎక్కడో ఏదో షాప్లో ఉన్నాం. బాస్కి నేను టపటపడ 3 days ఉంది, టపటపడపడప చేయాలి ఫాస్ట్. కానీ నేను పాప అజయ్ వచ్చి డార్లింగ్ ఇది బాగుంది అన్నాడు. ఓకే డార్లింగ్ అది బాగుంటే అది పెట్టే డ్రెస్సింగ్ రూమ్లో అన్నాడు. కానీ ఎంతో కదా అజయ్ ఇది కూడా బాగుంది అన్నాడు. నా ఫ్లో మిస్ అయిపోతుందని, సరే డార్లింగ్ అది కూడా పెట్టే షోరూమ్, ఇదైతే అదిరిపోద్ది అన్నాడు. అప్పుడు నేను కొంచెం ఇచ్చాను కొంచెం. అజయ్ సినిమా షూటింగ్ టైం లేదు, 2 days ఉంది, ఏం చేయాలో బాస్కి ఏం చేస్తాం, నువ్వు కొంచెం గట్టిగా ఇచ్చాను. బయటికి వెళ్ళిపోయి షాప్ బయటికి వెళ్ళి నాకెందుకు ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను, నాకెందుకు. తర్వాత వీళ్ళందరూ చెప్తున్నారు అజయ్ నేది వేసేవా తిట్టేసేవా అంటే మరి ఏం చేయమంటావు, టైం లేదు. అజయ్ ప్రతి షర్టు చూసి ఆపుతున్నాడు, 10 షర్ట్లు చూపించాడు, నాకు అంత టైం లేదు. నాకు కానీ ఆ ట్రిప్ సూపర్ ఎంజాయ్ చేసాడు అసలు, మామూలు ట్రిప్ కాదు అది. మేము ఎక్కడి నుంచి వెళ్ళాం, మేము బెల్జియం, ప్యారిస్ వస్తే టైర్డ్ అయిపోయాం కదా అప్పటికి. బెల్జియం, ఆమ్స్టర్డామ్, ప్యారిస్ వచ్చేసరికి టైర్డ్ అయిపోయి బయటికి కూడా వెళ్ళలేదు. 2 days ట్రిప్ ఫాస్ట్ గా వెళ్ళాం. eiffel tower మాత్రం ఒకటే చూసాం, ప్యారిస్ లో ఏం చూడలేదు. చాలా ఫాస్ట్ ట్రిప్ వేసాం. అది రాంగ్ స్విట్జర్లాండ్ కరెక్ట్. చాలా బాగా ఎంజాయ్ చేసాం. సైకిల్ ట్రైన్ లోనే తిరిగేవాళ్ళం మేము, అన్ని ట్రైన్స్ లో వెళ్ళిపోయాం. బ్యూటిఫుల్ ట్రిప్ దట్ వాస్. ట్రిప్ అది.